చూద్దాం ఒకసారి. 91వ కీర్తనలో 10వ వచనం చదవండి. 91వ కీర్తన 10వ వచనం. నీకు అపాయమేమియో రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. నీకు అపాయమేమియు రాదు, ఏ తెగులుని గుడారమును సమీపించదు. ఎవరైతే దేవుని ఆశ్రయిస్తారో, దేవుని చెంతకు వస్తారో, దేవుని దగ్గరకు వస్తారో, దేవుడు ఏం చేస్తాడంటే వారిని కాపాడుతాడు. హల్లెలూయా. అందుకని 121వ కీర్తన భాగంలో 5 నుంచి చివరి 8 చరణాలు మనం చూస్తే, 8 చరణాలు చూస్తే చదివారు కదా, మళ్ళీ చదువుదాం. యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా ఉండును. పగలు ఎండ దెబ్బైనను, రాత్రి వెన్నెల దెబ్బైనను నీకు తగలదు. ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును. ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలు యందు యెహోవా నిన్ను కాపాడును. అనగా 2025వ సంవత్సరం జనవరి 1 నుంచి చివరి వరకు కూడా ఆయన మనల్ని ఈ యొక్క రాకపోకల యందు మనల్ని కాపాడే దేవుడిగా ఉన్నాడండి. దేవుని నామం చెప్పండి, స్తోత్రం. తల్లిదండ్రులు, బంధువులు, స్నేహితులు, లేక కట్టుకున్న భర్త, కట్టుకున్న భార్య, పిల్లలు, కన్న బిడ్డలు నిన్ను కాపాడకపోవచ్చేమో కానీ నీవు నమ్మిన దేవుడు మాత్రం నేను ఖచ్చితంగా కాపాడగల దేవుడు. దేవుని నామం చెప్పండి, స్తోత్రం. ఎటువంటి కొత్త వైరస్, ఎలాంటి రోగాలు వచ్చినా, ఎలాంటి వ్యాధులు వస్తున్నా అవి వస్తాయి పోతాయి, పోతాయి వెళతాయి, వస్తాయి పోతాయి, కానీ దేవుడు మాత్రం నిరంతరము నీకు తోడే ఉండి నిన్ను కాపాడేవాడుకున్నాడు, నిన్ను రక్షించేవాడుకున్నాడు, నీకు సహాయం చేసేవాడుకున్నాడు, నిన్ను దీవించేవాడుకున్నాడు, నీకు తోడుగా ఉన్న దేవుడుగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎన్ని వ్యాధులు వస్తాయి, ఎన్ని రోగాలు వస్తాయి, ఒకవేళ కరువు వస్తుంది, ఖడ్గం వస్తుంది, సమస్య వస్తుంది, బాధలు వస్తాయి, కన్నీళ్లు, ఆపదలు ఎన్నో నీ మీదకి రావచ్చేమో కానీ ఎన్ని వచ్చినా దేవుని ఆశ్రయించే నీవు సురక్షితముగా ఉండగలుగుతావు, క్షేమంగా ఉండగలుగుతావు. ఎందుకంటే ఆయన నిన్ను కాపాడే దేవుడు, నీ రక్షించే దేవుడు, ఆయన నీకు సహాయం చేసే దేవుడు. కాబట్టి దేవుని ఆశ్రయించు, అండ్ రెక్కల్ని ఆశ్రయించు. ఈ 50 దినాల ప్రార్థనలో ప్రతిరోజు 6 గంటల నుండి 9 గంటల వరకు ఖచ్చితంగా కుటుంబ సమేతంగా పాల్గొండి. మిమ్మల్ని దేవుడు ఖచ్చితంగా మీ కుటుంబాన్ని కాపాడుతాడు, అని మీకు సహాయం చేస్తాడు. మన బ్లెస్సింగ్ టెంపుల్లో జరుగుతున్న ఈ ప్రార్థన కోటాల్లో ప్రతిరోజు పాల్గొనండి. మీకోసం దేవుడు మేము ప్రార్థన చేస్తున్నాం. ఖచ్చితంగా దేవుడు మీ కుటుంబాన్ని కాపాడుతాడు, ఆయన ఆశీర్వదిస్తాడు. అటు కృప ఆశీర్వాదాలు మీకు, మీ కుటుంబానికి దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.